ఈరోజు బిడ్డలకి తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. మిమ్మల్ని అడుగుతున్నా యథార్థంగా, మీ తల్లిదండ్రులు అంటే గౌరవం ఉందా? ఇక్కడ ఉన్న ప్రతి భార్యని అడుగుతున్నాను, మీ భర్త అంతే గౌరవం ఉందా? మీ భర్తలు, ఇక్కడ ఉన్న భర్తలను అడుగుతున్నాను, మీ భార్య అంటే గౌరవం ఉందా? భార్యలే మమ్మల్ని గౌరవించాలి, మేము గౌరవించాం. నో, దట్ ఇస్ నాట్ ది థింగ్. బైబిల్ సేస్ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి తనని ఏం చేయాలంట? ఆనర్. Knowing she is a weaker vessel, knowing that she's a weaker vessel, you honor her, which means honor is required for everybody. But then Bible talks about one kind of an honor that a husband, a father needs to have. భార్య బలహీనమైన ఘటమని గౌరవించాలి, కానీ భర్తగా చూసినప్పుడు శిరస్సుగా చూడాలి. దేవుని వాక్యంలో చక్కగా ఈ మాట ఉంటుందండి. 1 Corinthians 11:3, ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. క్రీస్తుకి శిరస్సు ఎవరంట? క్రైస్ట్ ఇస్ గాడ్. అండ్ ఏంటంట? దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు ప్రతి కుటుంబంలో నేర్చుకోవాలండి ఆనర్.